యూకే మరియు యుఎస్ అంటే ఇంగ్లాండ్ మరియు అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారడం, మరి ముఖ్యమంత్రి గారు లండన్ పర్యటన ముగించుకొని అమెరికాకు పోవడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వారు వెంటనే లండన్ నుంచి నిన్న ఇండియాకు వాపసు రావడం. వచ్చిన తర్వాత మరి వారు జనరల్గా పాశ్చాత్య దేశాల నుంచి ఇండియాకు వచ్చినప్పుడు జెట్ ల్యాగ్ ఉంటుంది. మరి ఆ జెట్ ల్యాగ్ అవన్నీ లేకుండానే మరి ఏకంగా సచివాలయానికి వచ్చి వారు ప్రెస్ మీట్ పెట్టడం, మరి దాంట్లో అసలైన విషయం చెప్పకుండా యథావిధిగా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తూ మరి తెలంగాణ ప్రజలందరి చెవుల్లో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం వారు చేయడం, మరి ఇవన్నీ కూడా ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టే ఇవాళ భారత రాష్ట్ర సమితి మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలని నిర్ణయించుకున్నది. అందుకొరకే ఈ మీడియా సమావేశం పెడుతున్నాం. మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి గారికి 30 నెలల పాలన తర్వాత సడన్గా తెలంగాణ ముఖ్యమంత్రి అని గుర్తు రావడం, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గుర్తుకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి వారికి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి నేను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పడం మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అంటే తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, క్యాబినెట్లోనే ఒకరికి సయోధ్య లేదు అనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది. దాని తర్వాత నేను సబ్జెక్ట్కి వస్తా. మరి ముఖ్యమంత్రి డైరెక్ట్గా లండన్ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న విషయం మీదనే మరి ప్రెస్ మీట్ పెడితే, మరి ముఖ్యమంత్రిలో ఉండే క్యాబినెట్ కొలీగ్సే ముఖ్యమంత్రి పత్రికా సమావేశం అంటే మీడియా సమావేశం గురించి ఏమాత్రం సమాచారం లేకుండా ఉంటున్నారా? ఒకటే సచివాలయం, మరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారు అని చెప్తున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అంటే క్యాబినెట్లోనే సయోధ్య లేదు ఒక విషయం మీద. అది రెండో విషయం. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, మరి ముఖ్యమంత్రి గారు ఈ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అన్న మిషతోని నిన్న పెట్టడం జరిగింది. మరి వారు దాంట్లో భాగంగానే ఇందులో నేను కాంగ్రెస్ పార్టీ, వారు భారత ప్రభుత్వం బీజేపీ, అందుకొరకు ఆ బేసిస్ మీదనే ద పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ డిక్లైన్డ్ అని చెప్పే ఒక రెస్పాన్స్ నాకు భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. అందుకొరకు దీంట్లో రాజకీయాలు ఎంటర్ అయినాయి. నేనేమో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తెలంగాణలో ఉండే పేద ప్రజలందరూ కూడా చదువుకునే మరి పరిస్థితిని అద్భుతంగా మరి వాళ్ళకు గొప్ప ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు పరిచయం చేయాలని చెప్పేసి, క్రీడా రంగాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి నేను యూకే అంటే లండన్, అదేవిధంగా మరి బోస్టన్ నగరాలకు పోతుంటే మీరు పొలిటికల్ క్లియరెన్స్ డిక్లైన్ ఎందుకు చేసినరో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి వారు అమాయకంగా చెప్పినరో, తెలిసే చెప్పినరో, తెలియక చెప్పినరో నాకు తెలియదు. కానీ వాళ్ళు మళ్ళీ ఒకసారి పప్పులో కాలేయడమే కాకుండా మళ్ళీ తెలంగాణ ప్రజల చెవిలో మళ్ళీ పూలు పెట్టే ప్రయత్నం చేసినరు. నేను ఇలా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాయా, ముఖ్యమంత్రి గారు పొలిటికల్ క్లియరెన్స్ అనేది రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ఒక చీఫ్ మినిస్టరు అదేవిధంగా మినిస్టర్లకు మాత్రమే కాదు, బ్యూరోక్రాట్స్కి కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ఎవరు విదేశాలకు పోయినా ప్రభుత్వ ఖర్చుతోని విదేశాల నుంచి వాళ్ళకి ఎప్పుడైనా ఇన్విటేషన్లు వచ్చినా తప్పనిసరిగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ నుంచి తప్పనిసరిగా క్లియరెన్స్ తీసుకోవాలి.
దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. అంటే నేను కూడా గతంలో పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు మమ్ములను రకరకాల విషయాలు నేర్చుకోవడం కోసం విదేశీ శిక్షణ కోసం మమ్మల్ని పంపించినప్పుడు మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఐక్యరాజ్య సమితిలో పనిచేసినప్పుడు కూడా మాకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే మన పాస్పోర్ట్ వాళ్లకు సరెండర్ చేస్తే భారత ప్రభుత్వం మనకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. దాన్నే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. నువ్వు బ్లూ పాస్పోర్ట్ పెట్టుకొని వైట్ పాస్పోర్ట్ పెట్టుకొని రెడ్ పెట్టుకొని పోతా అంటే కుదరదు. మీరు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా, మేము ఉన్నతాధికారుల హోదాలో ఉన్నా, మన బ్లూ పాస్పోర్ట్ కంపల్సరీ అక్కడ విదేశాంగ శాఖకు కంపల్సరీ సరెండర్ చేయాల్సిందే. చేస్తే అప్పుడు నీకు వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఆ వైట్ పాస్పోర్ట్ అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్. అంటే ఎవరికి లేనన్ని ప్రివిలేజెస్ మీకు ఉంటాయి ఇమిగ్రేషన్లో. సో ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రావాలంటే తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయాలి. 15 రోజుల ముందర మీరు అప్లై చేసిన తర్వాత, ఇది స్టాండర్డ్గా వస్తున్న ప్రొసీజర్, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇదే ప్రొసీజర్ ఉంది. మీరు 15 రోజుల కన్నా అంతకన్నా ముందరనే అప్లై చేసి మీరు ఏ కార్యక్రమాలు చేయడం కోసం వెళుతుంటే ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో epollclearance.gov.in అని చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే అది భారత విదేశాంగ శాఖకు పోయి వాళ్ళు అక్కడి నుంచి మీరు ఏ ఏ దేశాలకు పోతున్నారో ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వీటిని పంపించి వీళ్ళు నిజంగా పోతున్నవి మనకు విదేశాంగ విధానానికి అక్కడి దేశాల విధానానికి మనకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, పరస్పర విభేదాలు ఉన్నాయా, దీనివల్ల భారత సార్వభౌమత్యానికి కానీ భారత ఆర్థిక వ్యవస్థకు కానీ లేకపోతే భారత రాజకీయ వ్యవస్థకు కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటని వాళ్ళు అక్కడుండే రాయబారులందరూ కూడా బేరీజు వేసిన తరువాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. దీనికి అంతటి కూడా టైం పడుతుంది. కాబట్టి 15 రోజుల ముందరనే మీరు అప్లై చేయమని చెప్తారు. అదేవిధంగా మనం ఏ ప్రాంతాలకు పోవాలనుకుంటున్నాం, ఎక్కడెక్కడ సందర్శించాలనుకుంటున్నాం, అదేవిధంగా ఎవరెవరిని కలవాలనుకుంటున్నాం, కలవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఇచ్చే అప్లికేషన్లోనే కంపల్సరీ రాయాలి. దాని తర్వాతనే పొలిటికల్ క్లియరెన్స్ వస్తుంది. పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మీరు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వీసా ఉండి ఉంటుంది, అమెరికన్ వీసా ఉండి ఉంటుంది, లండన్ వీసా ఉండి ఉంటుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో కానీ మీరు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. మీరు వ్యక్తిగత హోదాలో పోతే ఎవరు ఆపరు. కానీ మీరు అధికారిక హోదాలో పోతున్నారు కాబట్టి ఈ సమస్యలు వస్తాయని పొలిటికల్ క్లియరెన్స్ అడుగుతారు. ఇది మ్యాండేటరీ ఎవరికైనా. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్లకు లండన్ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేను అంటున్నాను, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తున్న అధికారులు ఎవరో వాళ్ళన్నా సరిగా చదువుకుంటున్నారో లేదో నాకు తెలవడం లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు కాదు, వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలో పోయినరు. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే మీలాగా ఇట్లా ఏమంటారు ఇంత హాఫజార్డ్గా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఆయన గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఏ ఫారిన్ టూర్ పోయినా దానికి ఒక 3 నెలల ముందర నుంచే విపరీతమైన హోంవర్క్ ఉండేది. అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా రావడం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఐటినరీ చాలా కేర్ఫుల్గా తయారు చేయడం, ఢిల్లీలో ఒక లైజనింగ్ ఆఫీస్ పెట్టి వాళ్ళందరికీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాతనే వారు పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది, 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది మీరు కేవలం 5 రోజుల లోపలే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు యూకే విజిట్కు పర్మిషన్ దొరికింది, కానీ మీకు అమెరికన్ విజిట్కు పర్మిషన్ దొరకలేదు. అది కూడా ఎప్పుడు మీరు లండన్లో ఉన్నప్పుడు ఈ విషయం భారత ప్రభుత్వం మీకు చెప్పింది.
ఇవాళ నా ప్రశ్న ఏంటంటే మీరు అసలు ఏం అప్లై చేశారు? మీరు నిన్న డాక్యుమెంట్స్ మీడియాకు రిలీజ్ చేస్తారని మేము అందరం అనుకున్నాం. ఎందుకంటే భారత ప్రభుత్వం మీ మీద ఘోరమైన అభాండం వేసింది. ఏమని? మీరు ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అమెరికాలో చేస్తారన్న నెపంతోనే, అనుమానంతోనే మేము మీకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం బంద్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే అది రాజకీయాల క్లియరెన్స్ కాదు, ఇది విదేశాంగ విధానానికి విభేదం కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయ్యే క్లియరెన్సే దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. మీరు దాంట్లో అనవసరంగా మీరు ప్రజలందరికీ కూడా మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను కాంగ్రెస్ అయినందుకే, వాళ్ళు బీజేపీ అయినందుకే చేశారు. సో ఇక్కడ మీరు అసలు ఐటినరీ ఏమేమి అప్లోడ్ చేశారు? మీరు ఎవరెవరిని కలుస్తామని మీరు మీ న్యూయార్క్, బోస్టన్ ట్రిప్లో మీరు దాని గురించి రాశారు. అవి మీరు నిన్న మీడియాకు రిలీజ్ చేస్తామనుకున్నారు. కానీ మీరు దాని గురించి ఆ ఇన్అప్రాప్రియేట్ అనే ఆ పదం మీద మీరు మాట్లాడతారనుకున్నాం. మీరు ఆ ఇన్అప్రాప్రియేట్ అనే పదం మీద అసలు మాట్లాడలేదు. మీ ఐటినరీ మీరు ఏమేమి అప్లోడ్ చేశారో మాట్లాడలేదు. మీరు ఊరికనే హార్వర్డ్, ఎంఐటి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, దాని తర్వాత వర్జీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐవీ లీగ్స్, వాటి గురించి మీరు చెప్పారు. కానీ మీరు దాంట్లో కొంత ఇంకా డీప్గా మీరు పోయారు. ఏమన్నారు? మేము కొంత కీ స్టేక్ హోల్డర్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ని కలుస్తామంటున్నారు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా? మీరు ఇవాళ మీడియాలో చాలా రోజుల నుంచి వస్తుంది, మీరు జోహ్రాన్ మమ్దాన్ని కలుస్తారనో, లేకపోతే జేడీ వాన్స్ని కలుస్తారనో, ఇంకెవరినో కలుస్తారని మీరు అవన్నీ మెన్షన్ చేశారా? ఆర్ చేయలేదా? మీరు లండన్లో మాయా ట్యూడోర్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ను కలిశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. ఆమెను కలుస్తున్నాను అని చెప్పి మీరు మీ ఐటినరీలో మెన్షన్ చేశారా? నేను లేకపోతే విజయ్ కుమారో ఇంకెవరో పోయి మేము కలవచ్చు. మేము అధికారిక హోదాలో లేము. బట్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, యూ హ్యావ్ మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ మిస్టర్ అజరుద్దీన్ విత్ యూ, అండ్ యువర్ ఎంటైర్ టూర్ ఈజ్ బీయింగ్ ఫండెడ్ బై పబ్లిక్ మనీ. అలాంటప్పుడు మీరు ప్రతి రికార్డు కూడా భారత ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం డ్రామా ఆడుతున్నారంటే, బీజేపీ వాళ్ళు ఏమో ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అనే చెప్తున్నారు, అంతే తప్ప ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి దాని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడరు. ఈయననేమో ఏమేమి ఐటినరీ అప్లోడ్ చేసిండో ఈయన చెప్పడు, చీఫ్ మినిస్టర్ కార్యాలయం చెప్పదు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అంటే ఎవరు? కీ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఈ యూనివర్సిటీలో ఎవరెవరిని కలుస్తున్నారు? వాళ్ళ నుంచి మీకేమన్నా ఇన్విటేషన్స్ వచ్చినాయా? అంతకన్నా ముందు ఏమైనా సంప్రదింపులు జరిగినాయా అనే వాటి గురించి ఎవరు చెప్పరు. అదేవిధంగా మరి ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, బీజేపీ కూడా కావాలని గేమ్ ఆడుతున్నది. ఏమని? ముఖ్యమంత్రికి పర్మిషన్ లేదు, కానీ ఇద్దరు అధికారులను మాత్రం మేము పంపిస్తాం. మరి ముఖ్యమంత్రి లేకుండా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? అసలు పోవాల్సిన అవసరం ఉందా అనేది రెండవ ప్రశ్న. అది దాని గురించి నేను ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడ బీజేపీ ఏం గేమ్ ఆడుతున్నది? మేము ఇన్అప్రాప్రియేట్ రీజన్స్ అంటే చేయకూడని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తాడన్న అనుమానంతో అమెరికా పర్మిషన్ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆ ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ ఏందో చెప్పయ్యా బాబు అంటే ఆయన చెప్తలేడు. మీరు అప్లోడ్ చేసిన ఐటరీ మీరు రిలీజ్ చేయరు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ ఎవరో చెప్పరు, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎవరో చెప్పరు. మీకు కేంబ్రిడ్జ్తోని, ఎల్ఎస్సితోని, అంటే ఎల్ఎస్సి అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తోని, ఆక్స్ఫర్డ్తోని ఏమేమి కమ్యూనికేషన్ జరిగిందో మాకు చెప్పండి అంటే మీరు చెప్పరు. హార్వర్డ్తోని, ఎంఐటితోని, ప్రిన్స్టన్తోని, మిగతా గొప్ప గొప్ప యూనివర్సిటీలతో ఏం కమ్యూనికేషన్ జరిగిందో అది మీడియాకి రిలీజ్ చేయాలి కదా, లేకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? లేకపోతే బీజేపీ వాళ్ళని చెప్పాలి. బీజేపీ వాళ్ళు చెప్పరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. తెలంగాణ ప్రజలను అమాయకులుగా మరి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇక పొలిటికల్ క్లియరెన్స్ ఇది మొదటిసారా డినై చేయడం? వాళ్ళకు, భారత ప్రభుత్వానికి, అక్కడి గూఢాచార సంస్థలకు, లేకపోతే విదేశాల్లో ఉండే గూఢాచారులకు వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తారు అన్న విషయం తెలిస్తే దీనివల్ల భారత యొక్క ఇంటిగ్రిటీకి, సావరినిటీకి ఏమైనా దెబ్బ ఉంటుంది అని అనుకుంటే వాళ్ళు వెంటనే ఇండియన్ గవర్నమెంట్కు మెసేజ్ పంపిస్తే పొలిటికల్ డినై అవుతుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక్కటే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పొలిటికల్ క్లియరెన్స్ చాలామందికి డినై చేసింది. నిజానికి 2012లో తరుణ్ గొగోయ్ అనే ఒక అస్సాం చీఫ్ మినిస్టర్,
ఆయన నేను విదేశాలకు పోతా అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నో అని చెప్పి మరి డినై చేసింది. బీజేపీ ప్రభుత్వం కూడా యాజ్ యూజువల్ మనందరికీ కూడా తెలుసు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అదేవిధంగా చిన్న చిన్న రాష్ట్రాల గొంతు నొక్కడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ గారిని విదేశీ యాత్రకు బంద్ చేశారు. అదేవిధంగా మన కర్ణాటకలో ఒక మినిస్టర్ యొక్క విదేశీ యాత్రను కూడా బంద్ చేశారు. కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పేసి మరి 30 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ పేరు తీస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాయా, తెలంగాణ ఆత్మగౌరవం గోదావరి జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? బనకచెర్ల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? మనకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? ఆంధ్రలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మీరు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆయన ప్రముఖ నీటిపారుదల సలహాదారుగా వారిని పెట్టుకున్నారు కదా, అప్పుడు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? ఇక్కడికి రావాల్సిన నిధులన్నీ కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన రాష్ట్రం ఇంకా మిగతా రాష్ట్రాలకు వాళ్ళ దగ్గరుండే రాష్ట్రాలకు తీసుకుపోతుంటే ఆ రోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ పార్లమెంటులో ఘోరంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మరి తెలంగాణ ఆత్మగౌరవం మీకు కానీ మీ పార్లమెంటు సభ్యులకు కానీ ఎందుకు గుర్తుకు రాలేదు? సడన్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉక్రోషం వస్తుంది? ఇంటికి పోకుండా డైరెక్ట్ సచివాలయానికి వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది, అక్కడే ఉంది. బాలనాగమ్మ కథలో చదువుకున్నాం కదా, అట్లనే ఫ్యూచర్ సిటీలోనే రేవంత్ రెడ్డి గారి ఆత్మ ఉన్నది. ఆయన బాధ అంతా ఏంటంటే నేను ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్గా చేయాలని చూస్తూ ఉన్నాను. అక్కడ మాకు 3,000 ఎకరాల భూమి ఉన్నది. మాకు అంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్స్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా 3,000 ఎకరాల భూమి ఉన్నది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అభూత కల్పన, ఆ ఫ్యూచర్ సిటీని మీ జాకీలు పెట్టి లేపాలి, దాని రియల్ ఎస్టేట్ ఫుల్గా లేపాలని చెప్పేసి మొదట యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పాలిటెక్నికల్తో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఆ పిల్లల జీవితాలతోని ఆట ఆడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫారిన్ యూనివర్సిటీలు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అమెరికా పోతా, లండన్ పోతా, అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ తీసుకొస్తా, అక్కడ నుంచి కేంబ్రిడ్జ్ తీసుకొస్తా, లేకపోతే ఎంఐటి తీసుకొస్తా, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా. ఎక్కడ తీసుకొస్తా? వరంగల్కి తీసుకురాడు, మహబూబ్నగర్కి తీసుకురాడు, నల్గొండకు తీసుకురాడు, వరంగల్కి తీసుకురాడు, నిజామాబాద్కి తీసుకుపోడు, ఆదిలాబాద్ తీసుకుపోడు, కేవలం ఫ్యూచర్ సిటీకే తీసుకుపోతాడంట. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ చేయడానికి ఊర్లలో ఎట్లయితే జెండాలు వాతి యాటను కోసి పెద్ద బోర్డు పెట్టి ఒక గేట్ పెట్టి ఎట్లయితే అమాయక కస్టమర్లను ఏ విధంగా అయితే వెంచర్లకు లాగుతారో ఆ విధంగా వెంచర్లకు లాగే ప్రయత్నమే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇక నేను ఈ యూనివర్సిటీల గురించి మాట్లాడతా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ మీరు చెవిలో పూలు పెట్టకండి, దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి. మీరు నిన్న కూడా అన్నారు నేను హార్వర్డ్లో చదువుకున్నా, ఓకే, తర్వాత కేటీఆర్ గారి పిల్లలు హార్వర్డ్లో చదువుకున్నారు, అదే విదేశాల్లో చదువుకుంటున్నారు, హరీష్ రావు గారు చదువుకుంటున్నారు, అది హరీష్ రావు గారి పిల్లలు చదువుకుంటున్నా ఉన్నారు. ఓకే, మరి మీరు ఇంతకుముందు ఏమన్నారండి? కేటీఆర్ గారు అమెరికాలో చదువుకుంటే చిప్పలుగా అడుగుతున్నారు అని అన్నారు. చిప్పలుగా అడుగొచ్చినా ఎన్నో పబ్లిక్ మీటింగ్లో చెప్పించారు. మరి మీరు హార్వర్డ్లో 1 వీక్ చదువుకున్నారు, మరి మీరు కూడా చిప్పలుగా అడిగినట్టేనా? అది ₹1 కోటి ప్రభుత్వ ఖర్చుతో పోయి హార్వర్డ్కు మీరు చిప్పలు అడిగినట్టని అనుకోవాలన్నా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా? ఇక ఇంకొక విషయం, అసలు ఈ యూనివర్సిటీలు వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వస్తాయా? ఆ విషయంలో కూడా మీరు నిజాలు ప్రజలకు చెప్పలేదు. ఎంతసేపు మీరు ఏమంటున్నారు? తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలందరికీ కూడా ప్రపంచ స్థాయి విద్య ఇవ్వాలని చెప్పి నేను కష్టపడుతుంటే భారత ప్రభుత్వం నా పర్యటనకు అడ్డుకట్ట వేస్తుంది అని అంటున్నారు. నిజానికి హార్వర్డ్ నేను కూడా అక్కడే చదువుకున్నా. రేవంత్ రెడ్డి గారు, నేను మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేసిన, మేసన్ ఫెలోను, భారత ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్తోనే పోయినా. 2012 సంవత్సరంలో భారతదేశంలో 3 ఆఫీసర్లను సెలెక్ట్ చేసినారు, అందులో నేను ఒకరిని. భారత ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చి పంపించింది నాకు.
సో నేను కూడా అక్కడే చదువుకున్నా. హార్వర్డ్ 385 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా బోస్టన్ తప్ప వేరే క్యాంపస్ ఓపెన్ చేయలేదు. మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము MIT బోస్టన్ తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. మూడవది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా మేము లండన్లో తప్ప ఎక్కడ కూడా క్యాంపస్ ఓపెన్ చేయడం లేదు. దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వాళ్ళు ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ అనే ప్లేస్లో, అంటే ఆ యూనివర్సిటీ ఉండే ప్లేస్ తప్ప వేరే చోట ఎక్కడ కూడా మేము యూనివర్సిటీ ఓపెన్ చేయడం లేదు అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఐవీ లీగ్స్ అంటున్నారు, అంటే హార్వర్డ్, ప్రిన్స్టన్, యేల్, డార్ట్మౌత్, బ్రౌన్, కొలంబియా, కొర్నెల్, ఈ కాలేజెస్ ఏవి కూడా, ఈ యూనివర్సిటీలు వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటికి రావు. రేవంత్ రెడ్డి గారు మీకు మీ ఆఫీసర్లు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఈ ప్రపంచంలో 200-300 సంవత్సరాల వయసున్న ఈ యూనివర్సిటీలు వేరే దేశాల్లో ఎక్కడ కూడా క్యాంపస్లు పెట్టరు. మీరు కేవలం వాళ్ళని డైరెక్ట్గా హెలికాప్టర్ మీద నుంచి తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంపాసిబుల్. ఎందుకు ఈ విషయం ప్రజలకు చెప్పడం లేదు? మీకు హార్వర్డ్కు మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? మీకు MITకి మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏంటి? ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎండాకాలం, మనకి ఇక్కడ వానాకాలం, అమెరికాలో ఎండాకాలం. ఎండాకాలంలో ఎవరుంటారండి ప్రొఫెసర్లు? వాళ్ళది సెప్టెంబర్ 1st స్టార్ట్ అయితే ఫాల్. ఇప్పుడు పోయి ఏం చేస్తారు మీరు అక్కడ? ఎండాకాలంలో యూనివర్సిటీలన్నీ వెకేషన్, అందరు ప్రొఫెసర్లు వేరే వేరే దేశాలకు పోతారు. ఇప్పుడు పోయి మీరు అక్కడ పోయి చేసేది ఏమున్నది? సో దాని మీద కూడా మీరు నిన్న మాట్లాడతారనుకున్నాం, మాట్లాడలేదు. ఇక మీరు అసలు మనం ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకోవాలి? మన ఏషియా దేశాలను తీసుకోవాలి. మీరు అన్నారుగా, చాలా ఉక్రోషంతో అన్నారు, ఇవాళ నేను SC, ST, BC మైనారిటీ విద్యార్థులను అద్భుతంగా డెవలప్ చేయాలనుకుంటున్నా, కానీ ఈ ప్రభుత్వం నన్ను, భారత ప్రభుత్వం ఆపింది అని అంటున్నారు కదా. భారత ప్రభుత్వం 100 విషయాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది. బీజేపీ, కాంగ్రెస్ దొందే. మీరు ఘోరంగా వాళ్ళు అన్యాయం చేసిర్రు, మీరు అన్యాయం చేసిర్రు. కానీ మీరు నిన్న మాట్లాడింది, నేను ఈ విధంగా ఈ వీళ్ళందరినీ కూడా విదేశీ విద్య ఇచ్చి గొప్పగా డెవలప్ చేయాలనుకుంటుంటే మీరు నన్ను ఆపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణకు మణిరత్నం లాంటి యూనివర్సిటీ ఏంటయ్యా అంటే ఉస్మానియా. ఎందుకంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ. మీరు ఉస్మానియా క్యాంపస్కు ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఉస్మానియా క్యాంపస్ను 1000 కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పి ఠాగూర్ ఆడిటోరియంలో మీరు డిసెంబర్ 25 నాడు పోయి చెప్పిర్రు. ఆ రోజు ప్రొఫెసర్ కాసిం కూడా ఓహో మీరు అసలు చాలా గొప్ప వాళ్ళు, ఇక మీరు అసలు ఈ యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత గొప్ప జరగలేదని చెప్పి మీకు పాలాభిషేకాలు కూడా చేసిండ్రు అక్కడ. ఎప్పుడు? ఆగస్టు 25 నాడు మీరు అనౌన్స్మెంట్ చేసిండ్రు. డిసెంబర్ 25 నాడు 10-25 నాడు మీరు ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కూడా చేసి దానికి ఒక QR కోడ్ కూడా చేసి స్కాన్ చేసుకోండి, యూనివర్సిటీ ఇంత అద్భుతంగా తయారవుద్దు అన్నారు. బాగుంది. మార్చి 2026 నాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మీకు పబ్లిక్గా థ్యాంక్స్ చెప్పిండు. బడ్జెట్లో మా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆయన కూడా అందరిలాగానే పాలాభిషేకాలు చేసిండు. కానీ మే 2026 నాడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన, ప్రిన్సిపల్ అయిన ప్రొఫెసర్ కాసిం మాకు ఒక పైసా కూడా రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా SC, ST, BC మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే, ఎవరైనా కానీ వాళ్ళొక్కరే కాదు అందరు తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలనుకుంటే మీరు ఉస్మానియాని డెవలప్ చేయండి కదా, కాకతీయని డెవలప్ చేయండి కదా, MGUను డెవలప్ చేయండి కదా, పాలమూరును డెవలప్ చేయండి, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉంది దాన్ని డెవలప్ చేయండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో పెడతావు. ఆ సీఎం రమేష్కి ఇచ్చి 4000 కోట్లు. దాని తర్వాత 111 రూపాయలతో 111 కోట్లతో హెలికాప్టర్ కొనుక్కుంటారు. ఇప్పుడేమో డైరెక్ట్ లండను, అమెరికా పోతా అంటారు. మీరు ముందు ఆ యూనివర్సిటీని, ఉస్మానియాని డెవలప్ చేయండి.
ఉస్మానియాలో ఫ్యాకల్టీ మీద ఇన్వెస్ట్ చేయండి, ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ని పంపించండి వేరే యూనివర్సిటీలకు, వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తారు. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ను జపాన్ పంపించండి. నిజానికి సింగపూర్, సౌత్ కొరియా, చైనా ఇవన్నీ కూడా వాళ్ళు హార్వర్డ్ను వాళ్ళ దేశాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు. హార్వర్డు, ఎంఐటీనో, ఆక్స్ఫర్డో, కేంబ్రిడ్జో ఆ యూనివర్సిటీలు ఉన్న పలంగా లేపి ఇంకో క్యాంపస్ మా దేశాల్లో పెట్టండి అని చైనా అధ్యక్షుడు అని లేదు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ అని లేదు, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అని లేదు. వాళ్ళు ఏం చేసారు ఎరికైనా, వాళ్ళ యూనివర్సిటీల, వాళ్ళ దేశంలో ఉండే యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్ల మీద విపరీతంగా ఖర్చు పెట్టిండ్రు, విద్యార్థుల మీద ఖర్చు పెట్టిండ్రు, విపరీతంగా డబ్బులు పెట్టిండ్రు. చైనా అయితే ఏం చెప్పింది, మీరు మా దేశంలో యూనివర్సిటీ క్యాంపస్ పెట్టాలంటే ముందు మా క్యాంపస్లలో ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గరకు వచ్చి మీరు ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేస్తారో చూపించండి అని చెప్పి కండిషన్ పెట్టింది. ఇక సౌత్ కొరియా అయితే నో, మేమే డెవలప్ అవుతామన్నారు. సింగపూర్ కూడా అంతే, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళందరికీ వాళ్ళే డెవలప్ అయ్యారు. అదేవిధంగా జపాన్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఒసాకా ఇవన్నీ కూడా వాళ్ళంతటికి వాళ్ళే రాత్రింబవళ్ళు కష్టపడి డెవలప్ అయినారు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి ఫ్యూచర్ సిటీని 4 బ్రదర్ సిటీగా మార్చాలని చూస్తున్నారు. మీకు వాళ్ళకు తేడా అదే. లేకపోతే ఏమున్నది, మీరు ఇంత స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మరి ఏమొచ్చింది? సో అందుకొరకు మేము ఏమి డిమాండ్ చేస్తున్నామయ్యా అంటే, మీరు దయచేసి నిజాలు చెప్పండి, అంతే తప్ప తెలంగాణ ఆత్మగౌరవం ఇక మీరు కార్యాచరణ ఇచ్చిండ్రు. అందరు కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పార్టీలకు అతీతంగా దయచేసి గ్రామీణ ప్రాంతాలకు పోయి, ఇలా నా ఒక్కనికే కాదు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అన్నది. తెలంగాణ ఆత్మగౌరవానికి మీరు ముఖ్యమంత్రి అయినాడే మీరు దెబ్బ కొట్టిరు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన రోజే తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద మేము తుపాకీ ఎక్కువ పెడతా అన్నప్పుడే మీరు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టినారు. తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన పక్క రాష్ట్రం వల్ల అధికారులందరినీ కూడా మీ దగ్గర పెట్టుకున్నప్పుడే మీరు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టినారు. ఇలా మీ 4 బ్రదర్ సిటీకి ఆక్స్ఫర్డ్ క్యాంపస్ రాలేదనో, లేకపోతే కేంబ్రిడ్జ్ క్యాంపస్ రాలేదనో, లేకపోతే దానికి మీకు పర్మిషన్ దొరకలేదు వరకు సడన్గా ఈరోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం అనేది గుర్తుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. సో అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలను దృష్టి మరలించే ప్రయత్నాలు చేయకండి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మీద అనవసరమైన అబండాలు చేయకండి. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత హోదాలో విదేశాలకు వెళ్ళిండ్రు, అది వాళ్ళ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీరు కూడా వ్యక్తిగత హోదాలో అమెరికా పోతే ఎవరు ఆపలేదు. మీరు విద్యార్థిగా అమెరికా పోయినరు, ఎవరైనా ఆపినరా? మీతో పాటు దోస్తులు మీ ఫహీం ఖురేషి, రోహన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు బోస్టన్లో ఏమేం చేసినరో ఏందో, మరి భారత గూఢచార సంస్థలకు మరి ఏమి ఇన్ఫర్మేషన్ పోయిందో వాళ్ళు ఇలా మీ అధికారిక పర్యటన కూడా మిమ్మల్ని ఒక్కరినే ఆపి అధికారులను మాత్రం పంపించిందంటే దీంట్లో ఏదో లోతైన కారణం ఉంది. అది మీరన్నా చెప్పాలి, లేకపోతే బీజేపీ అన్న చెప్పాలి, లేకపోతే మీరైనా మీ టూర్ షెడ్యూల్ రిలీజ్ చేయండి మీడియాకు, లేకపోతే బీజేపీ అన్న యు మస్ట్ టెల్ వాట్ ఈజ్ సో ఇన్అప్రోప్రియేట్ అబౌట్ ద విజిట్ ఆఫ్ హానరబుల్ సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి ఆఫ్ తెలంగాణ. ఆ రెండింటిలో ఎవరో ఒకరు చెప్పాలి. మీరు చెప్తలేరు, వాళ్ళేమో అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, మీరేమో సచివాలయం కూర్చొని మాట్లాడుతున్నారు. అందుకొరకు ప్రజలకు నిజాలు చెప్పాలని, మరి ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేది మీరేదో పొలిటికల్ అని రాజకీయ కోణంలో చూస్తున్నారు. పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్, అది అధికారులకు కూడా పొలిటికల్ క్లియరెన్స్ అంటారు, అంతే తప్ప ఇంకోరికి కాదు. ఇప్పుడు మీరు మాజీ చీఫ్ సెక్రటరీ, మీ ప్రధాన అడ్వైజర్ రామకృష్ణరావు గారు పోయారు, ఆయన అధికారి, కానీ ఆయన కూడా పొలిటికల్ క్లియరెన్సే. ఆయనతో పాటు పోయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పొలిటికల్ క్లియరెన్సే. సో పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు, ఇట్ ఈస్ అబౌట్ ద ప్రొసీజర్. ఫారిన్ పాలసీకి ఏమైనా తేడాలు వస్తే ఆ ప్రొసీజరల్ వయలేషన్ కోసం దేశానికి ఆ విదేశాంగ విధానానికి అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంటుంది, అంటే దానివల్ల ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇది చేస్తుంది. అదేవిధంగా ఈ విదేశాల పర్యటనలు ఏవైనా కూడా రాజ్యాంగం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కే ఇచ్చింది, అంటే భారత ప్రభుత్వానికే అధికారం ఇచ్చింది, రాష్ట్రాలకు అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే దేశం యొక్క సార్వభౌమత్యాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ రాష్ట్రాలు ఏవైతే కంటిన్యూస్గా ఇంతకుముందు కేటీఆర్ గారు 100 సార్లు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ కోసం, ఈ రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం కోసం రకరకాల దేశాలు తిరిగారు, కానీ వారికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు కదా. మరి మీకెందుకు కలిగింది?
ఎందుకంటే మీరు షెల్ కంపెనీల కోసం పోతున్నారు. మీరు మీ మీ ఐటినరీలో యూత్ కాంగ్రెస్ చూడండి, ఆగస్టు 26 న్యూయార్క్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ మీట్ అండ్ గ్రీట్. మీరేమో ప్రభుత్వ డబ్బులతో పోతారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ పోయేమో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ మీట్ అండ్ గ్రీట్ అంటే మీ పార్టీ కార్యక్రమాలు నడిపిస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎట్లా చేస్తారు? మీ అధికారులు ఎవరైనా పోయి వాళ్ళ ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటే మీరు ఊరుకుంటారా? మీరే అన్నారు భారత రాయబార కార్యాలయం మొత్తం మానిటర్ చేస్తాను, మరి ఎట్లా మిస్ అయింది? ఇది ఎట్లా మిస్ అయింది? మీరు మాయా టుడోర్ అనే ఒక ప్రొఫెసర్ను కలుస్తారన్న విషయం భారత ప్రభుత్వానికి చెప్పారా? సో ఈ విషయాలన్నిటి మీద కూడా మరి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సమాధానాలు ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సనో లేకపోతే సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే సిపిఆర్ఓనో లేకపోతే వాళ్ళ నాయకుడో ఎవరో ఒకరు మరి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఈ బడే బాయ్ చోటే బాయ్ డ్రామా చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది. మీరు మొన్నటి వరకు బీజేపీ నాయకులను కాపాడింది మీరే. బీజేపీ నాయకుడు ఒక మైనర్ నాయకుడి కొడుకు మైనర్ బాలికను ఘోరంగా అత్యాచారం చేస్తే ఆయనను 9 రోజులు చట్టానికి దొరకకుండా కాపాడింది మీరే. బీజేపీ నాయకుల మీద ఏం కేసులు జరగకుండా కాపాడింది మీరే. ఇప్పుడు లేటెస్ట్గా జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు ఓపెన్గా ఇదే దుర్గం చెరువు దగ్గర ఆస్టన్ మార్టిన్ కారులో వచ్చి యాక్సిడెంట్ చేసి ఒక 18 సంవత్సరాల అమ్మాయిని మరి యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని అరెస్ట్ చేయకుండా ఆపింది మీరే. మరి ఇన్ని చేసుకుంటా మళ్ళీ సడన్గా ఇవ్వాలా మీ ఫోర్త్ సిటీకి యూనివర్సిటీలు రాలేదనే ఆక్రోశం అనేది మరి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా అందరికీ మేము కళ్ళలో మరి ఏమంటారు, మేము కళ్ళు మూసుకొని లేము రేవంత్ రెడ్డి గారు. అందుకొరకు దయచేసి మీరు ఈ విషయాలను కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుకుంటూ, మరి యూనివర్సిటీలను మీరు డెవలప్ చేయాలనుకుంటే ముందు ఉస్మానియా క్యాంపస్ కానీ మిగతా క్యాంపస్లు అన్నిటికీ కూడా ముందు డబ్బులు ఇవ్వండి. మీరు పోయి విద్యాశాఖ మంత్రిగా క్యాంపస్లలో కూర్చోండి. ఆకునూరి మురళీ కమిషన్ విచిత్రం ఏంటంటే ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ 2026 ఆకునూరి మురళీ కమిషన్ ఆయన రిపోర్ట్లో ఎక్కడ కూడా మీ హార్వర్డ్ పర్యటన, మీరు హార్వర్డ్లో చదువుకున్న విషయాన్ని అక్కడ నేర్చుకున్న విషయాలను ఆయన ప్రస్తావించలేదు. నిజానికి మీరు హార్వర్డ్లో చదువుకున్న 1 వారానికి ఆయన ఖర్చు దాదాపు కోటి రూపాయలు. ఇక మీ దోస్తులు ఫహీం ఖురేషి, చామల, తర్వాత ఇంకా ఎవరు, రోహిన్ రెడ్డి, ఆ డక్కన్ సిమెంట్ను తుపాకి పట్టి బెదిరించిన రోహిన్ రెడ్డి, వీళ్ళందరి ఖర్చులు వేసుకుంటే 2-4-5 కోట్లు అయితే మళ్ళీ మీరు ప్రైవేట్ విమానాల్లో ఎక్కడెక్కడ పోయినరో ఏందో. సో ఇవన్నీ తెలుసుకుంటే 4-5 కోట్లు అవుతాయి. మరి వీటన్నిటికీ మరి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటి గురించి ఆకునూరి మురళి గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన విద్యాశాఖ కమిషన్లో చెప్పాలి. ఇంకోటి, ఫారిన్ యూనివర్సిటీలు మన ఇండియాకు రావాలంటే యూజీసీ అప్రూవల్ కావాలి. యూజీసీ అప్రూవల్ కాకుండా ఫారిన్ యూనివర్సిటీస్ రావు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. ఏ యూనివర్సిటీ రావాలన్నా కనీసం యూజీసీకి ముందు వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో అప్లై చేసుకుంటే 2.5 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మాకు తెలియదా? ప్రజలకు మీరు తెలవకుండా కేవలం మీరు పొలిటికల్ యాంగిల్లోనే పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ డిక్లైన్డ్ అంటే అందరూ దీని గురించి నిజమే పాపం ఆయన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అందుకొరకే పొలిటికల్ క్లియరెన్స్ డిక్లైన్డ్, పాపం అన్యాయం చేసిండ్రు అని నిజంగా మా చూసేవాళ్ళకి ఎవరు అమ్మాయిలకైతే నిజంగా బీపీ పెరుగుతారే మా ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా చేసిండ్రు అని. అసలు విషయం అందుకొరకే కేటీఆర్ గారు ఎప్పుడు అంటుంటారు రేవంత్ రెడ్డి చెప్పే ప్రతి స్కీమ్ వెనక కూడా ఒక స్కామ్ ఉంటుంది, అంటే దీనికి కూడా ఒక స్కామ్ ఉందని చాలా క్లియర్గా అర్థమైపోయింది. అందుకొరకు ఈ స్కాములు బంద్ చేయండి, ప్రజలకు నిజాలు చెప్పండి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిజంగా కాపాడి ఉంటే మీరు నిజంగా అర్జెంటుగా రాజీనామా చేయాలి. ఈ నైతిక బాధ్యత వస్తూ రాజీనామా చేయాలి. అప్పుడే నిజంగా తెలంగాణ పిల్లల ఆత్మగౌరవం మళ్ళీ ఒకసారి మరి రెస్టోర్ అవుతుందని చెప్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.